డియర్ మై స్టూడెంట్స్, ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి చాప్టర్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మనం పార్ట్ 1 కింద ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి లెక్క 36 సెంటీమీటర్ల పొడవు మరియు 16 సెంటీమీటర్ల వెడల్పుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో తెలపండి. ముందుగా మనకి ఇక్కడ పొడవు 36 సెంటీమీటర్లు ఇచ్చాడు, వెడల్పు 16 సెంటీమీటర్లు ఇచ్చాడండి. అయితే ఇక్కడ వాడు ఏంటన్నాడు, దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం అంటే ఈ రెండు కూడా సమానమైతే వీటి యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో తెలపమన్నాడు. అయితే ఇక్కడ దీర్ఘ చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు చతురస్రం యొక్క వైశాల్యం, ఈ రెండు సమానం అన్నాడండి. అయితే ఇక్కడ దీర్ఘ చతురస్రం వైశాల్యానికి సూత్రం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు చతురస్ర వైశాల్యానికి సూత్రం భుజము ఇంటూ భుజము అంటే భుజము స్క్వేర్. దాన్ని మనం ఏ స్క్వేర్ అనుకున్నట్లయితే, లేదంటే భుజము స్క్వేర్ అని రాసుకుందాం, భుజము స్క్వేర్. అయితే మనకి ఇక్కడ పొడవు 36 సెంటీమీటర్లు ఇంటూ వెడల్పు 16 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్. మనకి ఇక్కడ భుజం మనకు అడిగాడు కనుక భుజం పొడవు, కావున భుజము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ 16. దీన్ని డివైడ్ చేసినట్లయితే √36 ఇంటూ √16 అంటే 36 యొక్క వర్గమూలం 6, 16 యొక్క వర్గమూలం 4. అంటే మనకి ఎంత వచ్చింది? దేర్ఫోర్ భుజం పొడవు ఈజ్ ఈక్వల్ టు 6×4 = 24 సెంటీమీటర్లు. కనుక ఆప్షన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ రెండో లెక్క, ఒక త్రిభుజ వైశాల్యం 220 స్క్వేర్ అయినా మరియు దాని ఎత్తు 11 సెంటీమీటర్లైన ఆ త్రిభుజం యొక్క భూమి సెంటీమీటర్లలో తెలపండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ముందుగా వీటి యొక్క ఫార్ములాస్, వీటి యొక్క సూత్రాలు మనకు కంపల్సరిగా తెలిసి ఉండాలండి. అయితే ఇక్కడ త్రిభుజ వైశాల్యము ఎంత ఇచ్చాడు మనకు? 220 సెంటీమీటర్ స్క్వేర్. అయితే త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీన్ని మనం బి అంటాం, ఎత్తుని మనం హెచ్ అంటాం. అంటే 1/2 ఇంటూ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 220 సెంటీమీటర్ స్క్వేర్. అయితే 1/2 ఇంటూ మనకి ఇక్కడ ఎత్తు ఇచ్చాడు, దాని యొక్క ఎత్తు 11 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ బి మనకు తెలియదు, ఎత్తు హెచ్ ఎంత ఇచ్చాడు? 11 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 220. అయితే చూడండి, ఇక్కడ 11 1 11, 11/2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 220. మనకు ఆ త్రిభుజం యొక్క భూమి తెలియాలి కనుక బి ఈజ్ ఈక్వల్ టు 220 ఇంటూ ఈ 11/2 2/11 అవుతుంది. 11 2 22, 0కి 0. అంటే దేర్ఫోర్ మనకు బి ఈజ్ ఈక్వల్ టు అంటే భూమి మనకి ఎంత వచ్చింది? 22 40 సెంటీమీటర్లు. ఎంత? ఎక్కడది? ఆప్షన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ మూడో లెక్క ఒకసారి చూడండి. మూడో లెక్క, ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 54 సెంటీమీటర్లైన దాని భుజం యొక్క పొడవు సెంటీమీటర్లలో తెలపండి. ఇక్కడ ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత మనకు 54 సెంటీమీటర్లు. అయితే సమబాహు త్రిభుజం
యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటంటే 3a = 54. మనకి ఏం అడిగాడు ఇక్కడ? ఆ భుజం యొక్క పొడవు అడిగాడు కనుక a = 54/3. 3 రెళ్ళు 6, 3 1 3, 2 మిగులుతుంది. 3 8 24. అంటే therefore a = మనకి ఎంత వచ్చింది? 18 సెంటీమీటర్లు. కనుక ఆప్షన్ 3 రైట్ అవుతుంది. 4వ లెక్క ఒకసారి చూద్దాం. ఒక లారీ 297 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి 54 లీటర్ల డీజిల్ అవసరం. ఎన్ని కిలోమీటర్లు? 297 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 54 లీటర్లు అవసరమైన 550 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి అవసరమయ్యే డీజిల్ లీటర్లలో తెలపండి. 550 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి అయ్యే డీజిల్ లీటర్లలో తెలపండి. ఏకవస్తు మార్గం ద్వారా దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే చూడండి, ఎక్కువ బై తక్కువ. 550/297 ఇంటూ 54. ఈ రెండు 3 చేత పోతున్నాయి. ఒకసారి చూద్దాం. 3 9 27, ఇక్కడ 2 మిగులుతుంది. మళ్ళీ 3 9 27, 3 1 3, 2, 3 8 24, 3 6 18, 3 33 99, 3 రెళ్ళు 6, 3 11 33, 11 5 55, 0కి 0. అయితే మనకి ఇక్కడ మిగిలింది ఎంత? 50 ఇంటూ 2 అంటే 2 50ల 100 లీటర్లు. కనుక ఆప్షన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ 5వ లెక్క ఒకసారి చూద్దాం. 5వ లెక్క 5:8 మరియు 3:7 బహుళ నిష్పత్తి 45:x అయిన x విలువ ఎంత? అయితే 5:8 మరియు 3:7 బహుళ నిష్పత్తి మనకి ఎంత ఇచ్చాడు? 45:x. బహుళ నిష్పత్తిని మనం ఏ విధంగా కనుక్కుంటామంటే ఈ విధంగా. వీటిని ఏం చేయాలి? ఇప్పుడు గుణించాలి. 5 3 15, 8 7 56, 56 = 45:x. ఈ విధంగా ఉన్నప్పుడు ఇవి అనుపాతంలో ఉంటాయి. కనుక అనుపాతంలో ఉంటే మనకు ఫార్ములా ఏంటంటే అంత్యముల లబ్ధము. అంత్యములు అంటే చివర్లు అనమాట. అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. వీటిని మనం గుణించాలి. 15 ఈ రెండింటిని 15 × x = 56 × 45. మనకి ఇక్కడ x విలువ అడిగాడు కనుక x ఏమవుతుంది? 56 × 45/15. 15 3 45. గుణించండి. మిగిలినవి 3 6 18, 1 3 5 15, 1 16. అంటే మనకు therefore x = 168. ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ 6వ లెక్క. సమాంతర చతుర్భుజంలో PQ = 4.5 సెంటీమీటర్లు, QR = 3 సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలతను కనుగొనండి. అయితే సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది? ఇది సమాంతర చతుర్భుజంలో మనకు ఎప్పుడూ కూడా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అయితే దీన్ని మనం P అనుకుందాం, దీన్ని Q అనుకుందాం, దీన్ని R అనుకున్నాం, దీన్ని S అనుకున్నట్లయితే ఇక్కడ PQ = 4.5 సెంటీమీటర్లు. తర్వాత QR ఎన్ని సెంటీమీటర్లు? 3 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం కనుక ఇక్కడ కూడా 4 సెంటీమీటర్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 3 సెంటీమీటర్లు అవుతుంది. అయితే
మనకు వాడు ఏం అడిగాడు, ఈ సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలతను కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, చుట్టుకొలత 2 ఇంటూ ఏమవుతుంది, ఇది ప్లస్ ఇది, ఈ భుజము ప్లస్ ఈ భుజము, అంటే 4.5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 2 ఇంటూ ఈ రెండింటిని కలపండి, 4.5 ప్లస్ 3.0 అంటే 7.5 అంటే 275 ఎంత 150. పాయింట్ ఒక స్థానం తర్వాత ఉంది కనుక ఇక్కడికి వస్తుంది, అంటే పాయింట్ పోతుంది. కనుక వీటి యొక్క చుట్టుకొలత మనకు 15 సెంటీమీటర్లు. కనుక ఆప్షన్ 2 రైట్ అవుతుంది. చివరిది 7వ లెక్క, చక్రవడ్డీకి సంబంధించిన లెక్క. దాని యొక్క ఫార్ములా మనకు తెలిసినట్లయితే మనం ఈజీగా చెయ్యగలం. ముందుగా మనకి ఏమేమి ఇచ్చాడు ఒకసారి కనుక్కుందాం. 50,000 రూపాయలకు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ రూపాయలలో తెలపండి. 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఈ 50,000 అన్నిది ఇక్కడ అసలు పి 50,000 రూపాయలు. నెక్స్ట్ 4% అన్నిది ఇక్కడ వడ్డీ రేటు. నెక్స్ట్ ఇక్కడ చక్రవడ్డీ కనుక మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 సంవత్సరాలు అవుతుంది. అయితే మనకి ఇక్కడ వడ్డీ కావాలి కనుక మనకు చక్రవడ్డీ మొత్తానికి సూత్రం ఏంటి, a ఈజ్ ఈక్వల్ p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ n. అంటే ఇక్కడ p విలువ మనకు 50,000 ఇంటూ 1 ప్లస్ r 4/100 హోల్ పవర్ n విలువ ఇక్కడ 2. అంటే అప్పుడు ఏం చేయాలి, 50,000 ఇంటూ కసక్ కట్టండి, కసక్ కడితే మనకు 100 వస్తుంది. 100 ఒకటిలో 100 ప్లస్ 4 104/100 హోల్ స్క్వేర్. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అని అంటే ఈ విధంగా చేయండి. ఇంటూ 104/100 స్క్వేర్ అంటే 104/100 ఇంటూ 104/100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోతుంది, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోతుంది. మిగిలితే మనకి ఇక్కడ 5 ఇంటూ మిగిలినవి 5 ఇంటూ 104 ఇంటూ 104 ఈ మూడింటిని మనం గుణించాలి. గుణిస్తే మనకి ఇక్కడ 54,080 రూపాయలు వస్తుంది. ఇది మొత్తం అండి. అయితే ఇక్కడ మనకు వడ్డీ అడిగాడు కనుక ఈ మొత్తం నుండి ఈ అసలుని మనం తీసివేస్తే మనకు అదే వచ్చినటువంటి వడ్డీ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, 54,080 రూపాయల నుండి మనం అసలుని తీసివేయాలి. తీసివేస్తే అదే మనకు వచ్చినటువంటి ఆన్సర్ అవుతుంది. అప్పుడు తీసివేయండి, తీసివేస్తే 54,080 0804 అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత 4,080. నెక్స్ట్ 8వ లెక్క ఒకసారి చూద్దాం.